మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తరలింపు కార్యక్రమాన్ని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను, యువనేత మరి సిరి సహస్ర ఇతర నేతలతో కలిసి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా తగరపు వలసలో ఉన్న సాయిబాబా ఆలయానికి వెళ్లి విశేష పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు తీవ్రంగా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని తమ మద్దతు తెలిపారని చెప్పారు. అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతక సేకరణ చేపట్టామని, ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన నిరసిస్తూ సంతకాలు చేశారని తెలిపారు. ఈ నెల 17న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ పెద్దలు ఈ కోటి సంతకాలను గవర్నర్కి అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులను అభినందించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి యువనేత సిరి సహస్ర పూలండ వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ తగరపు వలస అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు సాగింది. అనంతరం సిరి సహస్ర కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తరలించే ప్రక్రియ పట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, చిన్న శ్రేణు, సోల్జర్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల హక్కు అనాదంతో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే కార్యక్రమం గత 2 నెలల కాలంగా ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాడుతూ ఈ ప్రభుత్వం పెట్టిన సందర్భంగా మరి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయమో దానికి భాగంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాం. ఈ కోటి సంతకాల కార్యక్రమం సుమారు రాష్ట్రం మొత్తం మీద పూర్తి చేసుకుంటూ ముఖ్యంగా విజయనగరం జిల్లా, విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి చేసుకొని ఇవాళ భీమిలి నియోజకవర్గంలో సుమారు 50,000 సంతకాలు మా సేకరించాలని పెట్టుకుంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేదలందరూ కూడా ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి వరకు పెరుగుతున్న ప్రతి ఒక్క ప్రజల్ని మమేకపరిచి ముఖ్యంగా విద్యార్థి సంఘాలని, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలని, పౌర సంఘాలని ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో వారందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ రోజు పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని మీ అందరూ ఇవాళ ఈ భీమిలి నియోజకవర్గ ప్రజల ముందు ఇవాళ ఈ తపల్స జంక్షన్ లో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఇవాళ ప్రైవేటు పరం చేయడమే కాకుండా ప్రైవేటు పరం కాకుండా ఇవాళ వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసి ఇవాళ ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అనారోగ్యం వస్తే ఇవాళ ప్రతి కుటుంబస్తులు కూడా ఇవాళ భయపడిపోయే ఆలోచన గతంలో ఆలోచన ఉండేది వాళ్ళకి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2 ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబం రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా నా ప్రభుత్వం ఆదుకుంటుంది, నాకు ఈ ఉద్యోగం కుటుంబం ఇవాళ అలాంటి భరోసా లేదు. చేతికి వెళ్ళే ఖచ్చితంగా
లేకపోతే వాడు ప్రైవేట్ రంగం వాడు కేవలం వ్యాపార దృష్టితో చూస్తాడే తప్ప ప్రజల తాలూకు ఆలోచనలు చూడరు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే కాదు ఇవాళ కూడా ఆలోచన చేసే విధంగా ఉంది. ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజా ఉద్యమంతో ఇవాళ సంతకాల సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ జరిగిన ఇవాళ ఈ భవిష్యత్తు పేదల భవిష్యత్తు ముఖ్యంగా పేద బలుగు బలవర్గాల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్న ఈ ప్రభుత్వం వెనకటి వేయాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకంగా అయితే ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించిందో అదే విధాన్ని కొనసాగించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులంతా కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పూర్తిగా విఫలం చెందిందన్న విషయాన్ని ఇవాళ సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇవాళ మీ సూపర్ 6 హామీలని కూడా పూర్తిగా అమలు పడలేక ఇవాళ చేతులెత్తి ఇవాళ చెప్తున్న ఇవాళ తారీఖు 10వ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూడా 10వ తారీఖు వరకు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇవాళ పేదవాడికి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఓ పక్క మీరు చెప్పిన హామీలను పరచలేక ఇవాళ మీరు చూస్తే అప్పు చూస్తే సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకి మీరు 16 నెలల కాలంగా 18 నెలల కాలంగా మీరు అప్పు చేశారు. మీ అప్పుతో ఏం చేశారంటే కేవలం మీకు కావాల్సిన వాళ్ళకి బిల్లులు చెల్లించుకున్నారు, లేదు మీకు కావాల్సిన పనులు కొంటున్నారు, లేదు మీకు కావాల్సిన అమరావతి లాంటి ఓ నగరాన్ని సృష్టించుకుంటున్నారే తప్ప ఇవాళ పేదవాడికి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయడం లేదు. ఇవాళ పేదవాడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం మాటలతోనో మీడియాతోనో కేవలం సోషల్ మీడియాలతోనో మీరు కార్యక్రమాలు జరుపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం లేదు. కేవలం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ఎక్కడ ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు మీరు చేయలేనందుక ఇవాళ ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజా కోర్టులో మీరు దోషిగా నిలబడబోతున్నారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ